యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ప్రియులారా, దేవుని యందు వాగ్దానం ఉంచిన వారి పట్ల ఆయన పూర్ణ శాంతిని కలగచేస్తానని వాగ్దానం చేయుచున్నాడు. కాబట్టి నీవు ఎలాంటి సవాళ్ళు ఎదురైనా ఆయన నన్ను భద్రంగా నా గమ్యస్థానానికి నడిపిస్తాడన్న ప్రశాంతతతో, నెమ్మదితో నీవు ఉండగలుగుతావు. ప్రార్థన. పరమ తండ్రి, మా దేవా మీకు వందనాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా మీకు స్తుతులు. ఈ వాగ్దాన వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. వారి మనస్సు మీ మీద ఆనుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రభువా, వారికి ఎటువంటి సవాలు ఎదురవుతున్నప్పటికీ వారు ధైర్యంగా ఉండడానికి, అయా వారు పూర్ణ శాంతితో ప్రభువా వారు కాపాడబడడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను. వారి పనుల్లో, వారి వ్యాపారాల్లో, వారి యొక్క ప్రయత్నాలలో, వారి ప్రయాణాలలో మీరే వారికి తోడుగా ఉండండి. మీ హస్తము తోడుగా ఉంచండి. వారి ప్రతి అవసరత తీర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.